మనం కనుక బార్బిక్యూకి వెళ్ళామనుకోండి, ఓ పొయ్యి తెచ్చి మన టేబుల్ మీద పెడతాడు. అక్కడ ఒక్కోటి తెచ్చి పెడతా ఉంటుంటాడు, ఇక కాలుతూ ఉంటుంటాయి బొగ్గులు. ఇది ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వానికి అదే పాపం విజయ్ పరిస్థితి. ఎందుకంటే ఇతని రాజకీయ అనుభవం తక్కువ, ఈవెన్ స్ట్రాటజిస్ట్ కాదు. ప్రజామోదం ఉంది, అభిమానం ఉండడం వల్లనే అంత సాధించాడు. కాకపోతే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, అతని పార్టీలో ఉన్నటువంటి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరి స్వార్థం ఆడుకుంటారు. వాళ్ళు నిస్వార్థంగా విజయ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఓకే, సెంగోష్ఠియన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఎట్లుంటుందో తెలియదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి విచిత్రమైన పరిస్థితి ఏంటయ్యా అంటే, కాంగ్రెస్ ఏది డిఎంకే కూటమిలో ఉన్నోళ్ళు ఇప్పుడు విజయ్కి మద్దతు. వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు, జాతీయ స్థాయి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఎప్పుడూ ఏదో ఒక పెంట పెట్టే క్యారెక్టర్లే. ప్రతి బిల్లుకి రేపు పొద్దున్న రచ్చే ఉంటుంది. మేము ఈ బిల్లుకి మద్దతు ఇవ్వం, మేము ఈ బిల్లుకి మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు ఇవాళ బల నిరూపణకి ఎంత తిప్పలుందో రేపు ప్రతి బిల్లుకి అదే ఉంటుంది. మోడీకి సంపూర్ణ బలం ఉన్న 2/3 లేక ఎట్టా బిల్లు అయిపోయిందో రేపు అట్లాంటి ప్రాబ్లం చాలా వస్తాయి. దాంతోపాటు కూటమిలోనే ఉంటూ కమ్యూనిస్టులు ఏ కూటమిలో ఉంటారో వాళ్ళకే చిల్లు పెడతారు. వాళ్ళు తెలుగుదేశానికి అట్లాగే చిల్లు పెట్టేవాళ్ళు, చివరికి అట్ట పెట్టి చివరికి వాళ్ళు కూడా పోయారు. కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ ఏం చేసినా సరే తప్పు పట్టడం, ఎత్తి చూపెట్టడం, లేదంటే కనుక దాన్ని ఏమంటారు, మర్మరింగ్, సణుగుడు గొణుగుడు ఉంటుంది. అది నెగిటివ్గానే వెళ్తుంది. అందులో అక్కడ 2 పేపర్లు 2 మీడియాలు కూడా డిఎంకే ఏడిఎంకే మీడియాలు, వీళ్ళు సణుగితే అద్భుతం కవరేజ్ వస్తుంది. వీళ్ళ కవరేజ్ కోసం సణుగుతూ ఉంటారు. నిరంతరం నరకం చూపెడతారు విజయ్కి. దాని వెనకాల స్టాలిన్ వ్యూహాలు ఉండొచ్చు, ఏఐఏడిఎంకే వ్యూహం అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ స్టాలిన్తో అంటకాగినటువంటి వాళ్ళు ఇప్పుడు విజయ్తో వచ్చి విజయ్ని దెబ్బకొట్టి మళ్ళీ అవసరమైతే డిఎంకే కూటమికి పోదాం అనుకున్నారు. నిజంగా తెలివైన వాళ్ళు అంటే వీళ్ళందరూ ఆ స్టాలిన్ లాగా కాకుండా ఇతను విజయ్ చక్కగా మంత్రివర్గంలో చోటు ఇచ్చాడు వీళ్ళకి. వీళ్ళంతటా వాళ్ళు తీసుకోపోతే వాళ్ళ కర్మ, సిపిఐ సిపిఎం. బట్ 49 ఏళ్ళ నుంచి పొత్తులు అయితే పెట్టుకుంటూ ఏనాడు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు స్టాలిన్ కానీ జయలలిత కానీ. అట్లాంటిది ఇప్పుడు చక్కగా అవకాశం వచ్చింది కదా, వినియోగించుకుంటే సరిపోతుంది.